శ్రీమాత్రే నమః శ్రీ గురుభ్యో నమః। ద్వాదశ రాశుల వారికి కూడా అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది? అయితే ప్రత్యేకంగా ప్రతి ఒక్క గ్రహానికి విశేషమైనటువంటి లక్షణాలు ఉంటాయి, విశేషమైనటువంటి కొన్ని సందర్భాలు ఎదుర్కొంటారు। అలాంటివన్నీ కూడా ఎలా జరగబోతున్నాయి, వాళ్ళు ఏ రెమెడీస్ తీసుకోవాలి, ఏ మంత్రం చదవాలి, ఎలాంటి రెమెడీస్ చేసుకోవడం వల్ల ఎలా మనం ప్రశాంతతను పొందుతాం అనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం। వృషభ రాశి వారికి సంబంధించి అక్టోబర్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఎలా ఉండబోతుంది, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, ఎలాంటి మంత్రం చదవాలనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం। వృషభ రాశి అనగానే మనకి గుర్తొచ్చేటువంటిది ఏమిటి అనంటే వృషభము అంటే ఎద్దు। అయితే వృషభ రాశికి రాష్ట్రాధిపతి ఎవరు అనంటే శుక్రుడు। కాబట్టి లలిత కళలు ఆర్ట్ ఫామ్లో ఉన్నటువంటి వాళ్ళు విశేషంగా ఎవరైనా సరే ఈ యొక్క లలిత కళలు ఆర్ట్ ఫామ్లో ఉన్న వాళ్ళే కాకుండా సినీ రాజకీయ రంగాల్లో ఎడిటర్స్గా వర్క్ చేస్తున్న వాళ్ళు, రాజకీయాల కంటే కూడా సినిమా రంగంలో ఉన్నటువంటి వాళ్ళకు విశేషమైనటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అదొకటి వృషభ రాశి, రెండు తులారాశి। అయితే ఈ వృషభ రాశి వారి యొక్క లగ్నాధిపతి ఎక్కడున్నాడయ్యా అనంటే 4వ స్థానంలో ఉన్నాడు, అది కూడా బాలేడు। ఈ 4th హౌస్ దేనికి రిప్లికేట్ చేస్తుంది అనంటే ఇంట్లో ఉన్నటువంటి వారి యొక్క ఆరోగ్య సమస్యలు, అక్కడున్న గ్రహాలు బాగున్నాయి అనుకోండి ఏ ప్రాబ్లమ్స్ లేవు, బాలేదు అంటే ప్రాబ్లం ఉంటుంది। అయితే ఏం ప్రాబ్లము ఎలా ఉంటాయి అనంటే ఇంట్లో ఉన్నటువంటి మీ యొక్క పిల్లలే కావచ్చు, పెద్దవాళ్ళు కావచ్చు, అత్తమామలు కావచ్చు, తల్లిదండ్రులు కావచ్చు, మీ భార్య కావచ్చు, మీ భర్త కావచ్చు, ఏవైనా సరే కాస్త ఆరోగ్యం పట్ల ఏ చిన్న ఇబ్బంది వచ్చినా నెగ్లెక్ట్ చేయకండి। ముఖ్యంగా కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్, ఎందుకంటే కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్కి కానీ గర్భసంచి రిలేటెడ్ కానీ కుజుడు కారణం, ఆయన బాలేడు। శుక్రుడు భార్యాభర్తలు ఇద్దరి మధ్యలో సఖ్యతగా ఉండేటువంటి బాండింగ్ రిలేటెడ్, వీర్య సమృద్ధికి శుక్రకణ సమృద్ధికి రిలేటెడ్, ఆయన బాలేడు। ఈ రెండు కేసెస్ కూడా ఎలా అంటే కుటుంబంలో ఉన్నటువంటి వారికి కానీ భార్యాభర్తలకు కానీ ఏవైనా ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది। సో మనం చెప్పేటువంటి విషయం ఏంటి, ఏవైనా ఇబ్బందులు వస్తాయి జాగ్రత్తగా ఉండండి। మనకు కొంతమంది ఏంటంటే ఏదైనా ఇబ్బంది వస్తే ఏముందిలే వదిలేద్దాం, ప్రశాంతంగా ఉందాం, అదే తగ్గిపోతుంది। నో వే, ఏ చిన్న ఇబ్బంది ఉన్నా నెగ్లెక్ట్ చేయకండి, హాస్పిటల్కి వెళ్ళండి, దానివల్ల ఇబ్బందులు లేకుండా ఉంటారు। ఈ యొక్క వృషభ రాశి వారికి 2వ ఇంట గురువు, ఈ గురువు మనకి విద్యకు సంబంధించి ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి గ్రహం। అయితే ఈ ఉద్యోగస్తులకు సంబంధించినటువంటి గ్రహమైనటువంటి బృహస్పతి గ్రహం ఏదైతే ఉందో అది విశేషంగా బాలేని కారణం చేత సగభాగం బాగుంటుంది, సగభాగం బాగుండదు ఉద్యోగస్తులకి। ఫినాన్షియల్ స్టేటస్కి కూడా 2వ ఇల్లు కారణం, కాబట్టి మీ ఫైనాన్షియల్ స్టేటస్ కూడా జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోండి। ఏవైనా ఖర్చుల విషయంలో అనుకోని ఖర్చుల వల్ల ఇబ్బందులు కూడా పడే అవకాశం కనిపిస్తుంది। అలాగే 5వ స్థానంలో సూర్యుడు, ఈ పంచమంలో సూర్యుడు మంచి రిలేషన్షిప్కి వెళ్తారు। అంటే రిలేషన్షిప్ అంటే నెగిటివ్గానే థింక్ చేయకండి। గతంలో నేను ఈ రిలేషన్షిప్ విషయం గురించి మాట్లాడితే అదేంటండి మా వారికి పెళ్ళయింది, తను రిలేషన్షిప్లో ఉండడం ఏంటి అంటే ఆఫీస్లో ఫ్రెండ్స్ ఉండరా, ఇంకెవరైనా ఫ్రెండ్స్ ఉంటారు కదా, లేదు కాలేజ్లో మీ అమ్మాయికి మంచి ఫ్రెండ్ ఉంటాడు, వాడు ఏ కష్టం వచ్చినా నిలబడతాడు, అట్లా అని చెప్పేసి వాడు ఖచ్చితంగా ఏమన్నా లవరో లేకుంటే బాయ్ ఫ్రెండో ఇంకోదో ఎందుకు అర్థం చేసుకుంటున్నారు? ఎప్పుడు కూడా మన వేద ధర్మము శాస్త్రము చెప్పింది ఒక మంచి రిలేషన్షిప్ ఏర్పడుతుంది అనంటే జన్మ జన్మలకి నుంచి కూడా వాళ్ళు మంచి స్నేహితులు అని। ఉదాహరణకు రాధాకృష్ణులు ఉన్నారు, మంచి స్నేహితులు, ఒకరినొకరు విడిచిపెట్టి ఉండలేరు, అంత స్నేహితులు, కాబట్టి వాళ్ళ మధ్యలో ఏదో ఉంది అనుకుంటే ఎలా? కాబట్టి మంచి స్నేహం ఈ యొక్క 5వ ఇల్లు బాగుంటే, అందులో మంచి గ్రహం ఉంటే మనకు ఏర్పడుతుంది। 6వ ఇల్లు బుధుడు మరియు కుజుడు, ఈ బుధుడు ఈ యొక్క వ్యాపారానికి రిలేటెడ్ అయినటువంటి వాడు, ఆయన మీ డిసిప్లిన్ రిలేటెడ్ అయినటువంటి ఇంట్లో ఉన్నాడు। డిసిప్లిన్ అంటే మీరు పొద్దున్నే లేవడం, టైం టు టైం పనులు చూసుకోవడం, అన్ని పనులకు కూడా టైంకి వెళ్ళడం, ఇవన్నీ కూడా డిసిప్లిన్ రిలేటెడ్ ఇష్యూస్, కాబట్టి బుధుడు అక్కడ చాలా బాగున్నాడు, ఇవన్నీ బాగుంటాయి।
మీరు అది వ్యాపారానికి సంబంధించి బాగానే ఉంటుంది, కానీ భూమికి సంబంధించిన వ్యాపారం కానీ భూమిని నమ్ముకొని చేసే పనులు మాత్రం బాగుండవు. ముఖ్యంగా రైతులు చాలా వరకు జాగ్రత్తగా ఉండాలి. ఈ నెల 15 రోజులు తర్వాత రోజుల వరకు కూడా కుజుడు ఇక్కడి నుంచి మారాలి. ఎప్పుడైతే కుజగ్రహ స్థానం అనేటువంటిది మారుతుందో అప్పుడే రైతుల లైఫ్ అనేది బాగుంటుంది. ఇక్కడే కాదండి, దేశవ్యాప్తంగా రైతులందరి పరిస్థితి ఈ సంవత్సరం ఇలాగే ఉంటుంది. ఆల్మోస్ట్ ఫిబ్రవరి వరకు కూడా రైతులు, రియల్ ఎస్టేట్ ఉన్నటువంటి వాళ్ళు 2.5 సంవత్సరాల వరకు ఇబ్బంది గతంలోనే ప్రారంభమైంది. 2.5 సంవత్సరాలు, ఇంకా ఈ 2 సంవత్సరాలు ఉంది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో రియల్ ఎస్టేట్ని పట్టుకొని ఉన్న వాళ్ళు ఇంకొక 2 సంవత్సరాలు ఆపుకోండి, ఉండండి, అంతా శుభం కలుగుతుంది. అలాగే ఈ యొక్క దశమ స్థానంలో రాహుగ్రహ సంచారం, లాభం చేసేటువంటి ఇల్లు రాహు ఉన్నాడు అనుకోండి, మీ లాభాన్ని స్ట్రైట్గా తీసుకురాడు. ఉదాహరణకు మీరు ఒక భూమి అమ్మారు, మీరు ఒక పంట అమ్మారు, ఏదైనా వస్తువు అమ్మారు, లేదా ఉద్యోగం చేసి మీరు జీతం తీసుకున్నారు అనుకోండి. మీరు ఇంటికి వస్తూ ఉంటే మార్గ మధ్యంలో స్నేహితులు రావడం, అలా సరదాగా హోటల్కి వెళ్దాం, బార్కి వెళ్దాం అని వారిని తీసుకెళ్ళిపోయి, ఎందుకు నేను బార్ అనేటువంటి మాట, మందు తాగుతారు అనేటువంటి మాట చెప్తున్నా అంటే రాహు లక్షణమే అది. ఆయన కాస్త మత్తుకి ఎక్కువగా అట్రాక్ట్ అయ్యేటువంటి వాడు. చేతిలో డబ్బులుంటే ఖచ్చితంగా వాటికి అట్రాక్ట్ అవుతారు. కాబట్టి దయచేసి డబ్బు వచ్చిందన్న సంగతి, కష్టం వస్తే మొత్తుకోవాలట, చెప్పాలి గట్టిగా. డబ్బులు వస్తే దాచుకోవాలి. బయట జనాలందరూ వేరే, డబ్బులు వస్తేనేమో చెప్పుకుంటున్నారు, కష్టం వస్తే దాచుకుంటున్నారు. ఏం లాభం? కష్టం వచ్చిందని చెప్తేనే కదా మన పొరుగువాడు మనకు సహాయం చేసేది. ఆ పరంగా రాహువు ఈ యొక్క 10వ ఇంట క్షేమకరం కాదు. అనవసరంగా మీ దగ్గర ఉన్నటువంటి డబ్బు గురించి, మీ సంపాదన గురించి మీ స్నేహితులకు, బంధువులకు చెప్పకుండా ఉండండి. నరదృష్టి ఎక్కడో రాదమ్మా, మన నోటి నుంచే వస్తుంది. ఎందుకంటే మనకు వచ్చేటువంటి డబ్బు గురించి, మనకున్న ఫైనాన్షియల్ స్టేటస్ గురించి, మనకున్న ఆస్తుల గురించి, వస్తువుల గురించి, మన ట్రాన్సాక్షన్ గురించి, మనం డబ్బులు ఎలా సంపాదిస్తామో ఇవన్నీ మనం ఎందుకు చెప్పాలి? లేనిపోనివన్నీ మన నోటితో మనమేగా అందరికి చెప్పేది. కనుగుడుతుంది, కనుదోషం పుడుతుంది, అదే కదా కనుదిష్టి. కాబట్టి ఎందుకు? కాబట్టి చెప్తున్నా, వేరే ఇంకేం కాదు. ఇక 11వ ఇంట చూసుకున్నట్టయితే శనిగ్రహ సంచారం. ఇక్కడ కూడా చూడండి, శని ఎప్పుడు కూడా 11th హౌస్లో ఉంటే, 11th హౌస్ మనకు దేనికి రిలేట్ అయినటువంటిది అని అంటే, 11th హౌస్ ప్యూర్లీ మీకున్న సర్కిల్, మీకున్న ఫ్రెండ్స్, మీకున్నటువంటి బంధువర్గం, దాంట్లో ఎవరన్నా మంచి పలుకుబడి ఉన్న వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ నుంచి మీకు సహాయం. ఎప్పుడైతే మీరు ఈ ప్లేస్లో నోరు స్లిప్ అయ్యారనుకోండి, వాడికేంటి చాలా డబ్బు ఉంది, నేను కాకపోతే ఇంకా చాలామంది తెలుసు, వాడికి నేను సహాయం చేయడమే అవసరమా అనేటువంటి భావం వస్తుంది. సో ఇక్కడ చూడండి, ఈ రెండు కూడా మన నోటితో మనమే తప్పు చేసి మనకు జరిగే మంచిని ఆపుతాయి. కాబట్టి మనం ఏం చేయాలి? కాస్త మన ఆలోచనలు, మనం మాట్లాడేటువంటి వాటిని కంట్రోల్ చేసుకొని ఉండడం వల్ల శుభం కలుగుతుంది. సో ఓవరాల్గా మనకు గోచార రీత్యా ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఇదండి. సో ఇవన్నీ కూడా మేము గోచార రీత్యానే చెబుతున్నాము. ఖచ్చితంగా 2025 రూపాయలు నేను ఛార్జ్ చేస్తా. ఎవరైనా పర్సనల్ జాతకం కావాలంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైం, ప్లేస్ కింద ఉన్న నెంబర్కి వాట్సాప్ చేయండి. వారికి డీటెయిల్డ్గా 60-70 పేజీల్లో జాతకం ఇస్తాను. అలాగే జాతకంతో పాటు ఒక జ్వాలాముఖి మాల ఇస్తా. చాలామంది ఒక అపోహలో ఉన్నారు, మాతోని జాతకం చెప్పించుకుంటే కష్టాలు తీరిపోతాయి, అసలు మాతో మాట్లాడితే ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోతాయి. మేమేం దేవుళ్ళం కాదండి, మేము సాధారణ మనుషులమే. మాకు జాతకాలు, మాకు ఇబ్బందులు అన్నీ ఉంటాయి. మేము కేవలము చీకట్లో ఉన్న వాళ్ళకు వెలుతురు చూయించి, టార్చ్ పట్టుకొని వెలుతురు చూయించేటువంటి వాళ్ళం మాత్రమే. మేమేమి అద్భుతాలు చేసేయం మా చేత్తోని. కాకపోతే మాకు తెలిసినటువంటి దైవికమైనటువంటి మంత్రములు, దైవికమైన శక్తి గురించి కొంచెం చెప్పి ఈ పరంగా వెళ్ళండి అని చెప్తాం, అంతే. దయచేసి మాతో మాట్లాడితే ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతాయన్నటువంటి అపోహలో ఉండకండి. నేనే కాదు, ఏ పురోహితుడో, ఏ ఆస్ట్రాలజరో ఏమీ చేయలేరు. మీ జాతకం గురించి, మీకు జరగబోయే వాటి గురించి మాత్రమే మేము చెప్తాము. దయచేసి అన్యదా భావించరాదు. ఇక అందరూ కూడా ఎలాంటి మంత్రం చదవాలి, ఎలాంటి రెమెడీస్ తీసుకోవాలి, దానివల్ల మీరు ఎలా లాభపడతారనే విషయాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇప్పటి వరకు కూడా గోచార రీత్యా మనకు అన్ని విషయాలు కూడా, అంటే గ్రహ సంచారాలను బట్టి ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకున్నాం. అయితే ఇప్పుడు ఒక 2 మంత్రాలు ప్రతి నెల మీ దాకా నేను ఒక 2 మంత్రాలు తీసుకొచ్చి దాన్ని సాధన చేయమని చెప్తున్నాను. దాన్ని మీరు జపతీర్థంగా ఎలా మార్చుకోవాలో చెబుతున్నాను. ఈ నెల ప్రత్యేకంగా
ఉన్నటువంటి కాలం మార్పులు జరిగిన కారణం చేత, వర్షాలు అధికంగా ఉన్న చేత చాలా మందికి ఆరోగ్య సమస్యలు, అంటే చిన్న పిల్లలకి వృద్ధులకి ఏదైనా అయితే మన ఇంట్లో అందరం కూడా ఇబ్బంది పడతాం. కాబట్టి వీలైనంత వరకు మనం అంటే తట్టుకుంటాం, వాళ్ళు తట్టుకోలేరు. కాబట్టి వీలైనంత వరకు ఈ మంత్రం, పైన ఉన్న మంత్రాన్ని నిత్యము 11 మార్లు చదవడం వల్ల చాలా మంచిది. ధన్వంతరి మంత్రం. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ధన్వంతరి అమృత కలశం పట్టుకొని విశేషంగా మనకున్నటువంటి కష్టములని కడతీర్చేటువంటి వాడు. నిత్యము కూడా ఈ యొక్క మంత్రం మీకు కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం కానీ డిస్ప్లే చేయడం కానీ ఛానల్ వాళ్ళు చేస్తారు. మరొకసారి చూడండి. ఓం నమో భగవతే వాసుదేవాయ ధన్వంతరయే అమృత కలశహస్తాయ సర్వమాయా వినాశనాయ త్రైలోకనాదాయ శ్రీ మహావిష్ణవే నమః. ఈ మంత్రాన్ని నిత్యం 11 మార్లు చదివితే ఆరోగ్య సమస్యలు ఎవరికి ఉన్నా తీరుతాయి. ఇవి కాకుండా ఇంకేమిటండి ప్రాబ్లమ్స్ ఉన్నవి మనకు? ఏమిటంటే ధనం, సంపద పెరగట్లేదు, ఖర్చులు పెరుగుతున్నాయి, వేరే వాళ్ళ చేతికి వెళ్ళిన డబ్బులు రావట్లేదు. గతంలో మనము కుబేర మంత్రం గురించి చెప్పాము. ఆ మంత్రానికి నియమం ఉంటుంది, ఉత్తరం వైపు తిరిగి కండ్రెపం కొట్టకుండా 3 సార్లు చదవాలని. ఈ మంత్రానికి అదేం లేదు. ఇంకొక మంత్రం ఉంది, విశేషంగా రుణ బాధలు పోయి సంపద పెరుగుతుంది. ఆ మంత్రం ఏమిటంటే ఓం శ్రీం గం రుణహర్తయే గం శ్రీ ఓం గణపతయే నమః. మరొకసారి మీ అందరి కోసం. ఓం శ్రీం గం రుణహస్తయే గం శ్రీం ఓం గణపతయే నమః అన్న మంత్రాన్ని నిత్యము కూడా 108 సార్లు చదవండి. అంటే డబ్బులు కావాలి కాబట్టి శ్రద్ధగా 108 సార్లు చదవండి. ఖచ్చితంగా మీకు ధనం చేకూరుతుంది. ఇంకా చాలామంది కొన్ని సమస్యలకు జాతకం మొత్తానికి డబ్బులు కట్టించాలా మేము అని అడుగుతున్నారు. కొన్ని సమస్యలు ఎలా ఉన్నాయంటే, భర్త వేరే ఎవరి మాయలోనో పడి ఇబ్బంది పడుతున్నాడండి, లేదు భర్త ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వాళ్ళు ఎవరో అతనికి ఏదో మాయ చేశారు, ఇబ్బంది పెడుతున్నారు, అన్ని వాళ్ళ మాటలు విని మిమ్మల్ని నెగ్లెక్ట్ చేస్తున్నాడు, మేము చాలా హ్యాపీగా ఉండేవాళ్ళము, లేదు తన భార్య తన తల్లిదండ్రుల మాట విని ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందన్న వాళ్ళు కొంతమంది. వీళ్ళందరి కోసం ప్రత్యేకంగా ఒక మంత్రం ఉంటుంది. ఆ మంత్రము ఏమిటి అనేది కింద ఉన్న నెంబర్కు కాల్ చేయండి. ఒక రకంగా వాళ్ళు మీకు మంచి పద్ధతిలో వశమయ్యేటువంటి మంత్రం, వశీకరణ మంత్రం. ఆ మంత్రానికి కాను ఇంత 2025 రూపాయలు ఛార్జ్ చేయడం ఉండదు, సాధారణమైనటువంటి ఛార్జ్ చేసుకుంటాను. అవి తీసుకొని మీకు ఆ మంత్రాన్ని ఇవ్వడం జరుగుతుంది. ఆ మంత్రం నిత్యము కూడా ఎవరి గురించైతే మీరు తపిస్తూ ఉన్నారో, ఎవరి గురించైతే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నారో వాళ్ళ కోసం మీరు ఆ మంత్రాన్ని పఠనం చేయండి. ఖచ్చితంగా శుభం కలుగుతుంది. ఇక అన్ని వర్గాల వాళ్ళ గురించి ఇప్పటివరకు మనం చెప్పాం. దయచేసి అందరూ ఈ వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే మాకు కాస్త మీరు ఎంకరేజ్ చేసినట్టుగా ఉంటుంది. లైక్ చేయట్లేదు, వీడియో కంటెంట్ బాగుంది కదా అని చెప్పి చూస్తున్నారు, లైక్ చేయట్లేదు. ఇవి చేయడం వల్ల ఏంటంటే మాలాంటి వాళ్ళకి, ఛానల్ వాళ్ళు నడుపుతున్నటువంటి ఛానల్ వాళ్ళకి, మాలాంటి వాళ్ళకి ప్రోత్సాహకరంగా ఉంటుంది. ఇది కానీ ఇన్ఫర్మేటివ్గా ఉంటే కొంతమందికి షేర్ చేయండి. ప్రత్యేకమైన ఇబ్బందులతో ఇందాక నేను చెప్పినట్టుగా ఎవరైనా భర్త భార్య వాళ్ళ మాట వినకుండా అనవసరంగా మధ్యలో ఉన్నటువంటి వాళ్ళ వల్ల వేరే వాళ్ళ వైపు వెళ్ళిపోతున్నారు, వాళ్ళు మళ్ళీ తిరిగి మీ దాకా రావాలి అంటే ప్రత్యేకమైన మంత్రం ఉంటుంది. ఆ మంత్రం చెప్తాను, దాని గురించి కాల్ చేయొచ్చు. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.